అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజైతే బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు 5 నైవేద్యాలు, 9 నైవేద్యాలు, 11 నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. చేసుకోవడం చాలా తేలికండి. ఈ వీడియోలో నేను చెప్పే కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. మొదటిసారి చేసినా కూడా అప్పాలు చాలా రుచిగా, చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తాయి. ప్రసాదంగానే కాదు, మనం స్వీట్ తినాలన్నా లేదంటే ఇంట్లో స్నాక్స్ కోసమైనా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి ఎంతో రుచికరంగా ఇంకా తినాలనిపించే విధంగా ఉండే ఈ బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి 2 కప్పుల దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో కొలుచుకోవాలి. అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగపెట్టండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. పాకం లాంటివి ఏమీ రానవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. వడకట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ తిరిగి కడాయిలోకి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఇవన్నీ వేసి ఒక్కసారి కలపండి. ఆ తర్వాత మనం బెల్లం కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, 1 కప్పు దాకా గోధుమ పిండి, 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలపండి. 2-3 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి కలుపుతూ ఉండండి. పూర్తిగా కలవాల్సిన పని లేదు. ఇలా కాస్త కలిసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కన పెట్టి మూత పెట్టి కాస్త చల్లారేంత వరకు అలా వదిలేసేయండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు కొంచెం చల్లారనివ్వాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతికి నేతిని అప్లై చేసుకుంటూ మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా ఉండాలి. మీరు అప్పాలు చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రాకూడదు. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ అప్పాల కింద ఒత్తుకోండి. ఇలా అప్పాల్ని ఒత్తేటప్పుడు బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ మీడియం సైజులో మీడియం థిక్నెస్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ హీట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ కూడా ఉండకూడదు. సో మీడియం హీట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని అప్పాల్ని వేసి వేయించండి. ఇలా బెల్లం అప్పాల్ని వేసి వేయించేటప్పుడు ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత రెండో దాన్ని వేయండి. మీరు అప్పాల్ని మరీ మందంగా ఒత్తితే గనక ఇవి పైకి పొంగవండి. సో మీడియం థిక్నెస్తో ఒత్తితేనే ఇలా పైకి పొంగి వస్తాయన్నమాట. మనం యూజ్ చేస్తున్న కడాయిని బట్టి, మనం వాడుతున్న నూనె క్వాంటిటీని బట్టి ఎన్ని అప్పాలైతే పడతాయో అన్ని మాత్రమే వేసి ఫ్రై చేయండి. ఒకేసారి ఎక్కువ వేసి వేయించద్దండి. హీట్ సరిపోక ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అప్పాలు ఇలా పొంగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న అప్పాల్ని గరిటెలోకి తీసుకుని కాస్త ఒత్తి నూనెంతా పోయిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇలా తీసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని తీసుకోండి. అప్పాలన్నీ కూడా పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి తిరిగి మళ్ళీ అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలాగే అప్పాల పిండి మొత్తాన్ని కూడా అప్పాల కింద ఒత్తుకుంటూ ఫ్రై చేసుకుంటూ పక్కకు తీసుకోండి. అంతే, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ స్వీట్ బ్యాలెన్స్తో బెల్లం అప్పాల్ని తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బెల్లం అప్పాల్ని పూర్తిగా చల్లారాక ఎయిర్టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 10 రోజుల పైనే స్టోర్ ఉంటాయి. మరి పండక్కి ఈ బెల్లం అప్పాల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.